కళాకారులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు. దయచేసి మీ వాయిద్యాలు దయచేసి వాయిద్యాలు సౌండ్ అవ్వాలి. కళాకారులు దయచేసి వాయిద్యాలు అవ్వాలని విజ్ఞప్తి. మనం కొంచెం వాయిద్యాలు ఆపండి, అందరు ముందరికి రావాలి దయచేసి. ఇవాళ నామినేషన్ కార్యక్రమం మన యొక్క అభ్యర్థి భారతీయ జనతా పార్టీ లంకా దీపక్ రెడ్డి గారు అశేషమైనటువంటి జనంతో ఇలా నామినేషన్ వేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా జరుపుతున్నటువంటి నామినేషన్ సభలో అందరూ అతిథులు చాలా మంది ఉన్నారు. దయచేసి 2 నిమిషాలు మాట్లాడతారు. మొదలు మన యొక్క మెదక్ పార్లమెంటు సభ్యులు రంగంధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము. భారత్ మాతా కీ ఇంతేనా సప్పుడు? భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందరికీ 2 చేతులు ఉన్నాయని భావిస్తా ఉన్నా. దయచేసి జర సెల్ ఫోన్లు కొద్దిసేపు జేబులలో పెట్టి గట్టిగా రావాలని చెప్పడు. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, కమలం గుర్తుకే. నేటి లంకాల దీపక్ రెడ్డి గారి నామినేషన్ కార్యక్రమానికి అశేషంగా తరలి వచ్చినటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి వారిని ఆశీర్వదించి భారీ మెజార్టీతో శాసనసభకి నవంబర్ 11వ తారీఖున జరగనున్న ఎన్నికల కార్యక్రమంలో గెలిపించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, వారిని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పెద్దలు రామచంద్రరావు గారికి, గౌరవ సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ఈటల రాజేందర్ గారికి, కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి, శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ గౌరవనీయులు ఏవిఎన్ రెడ్డి గారికి, శాసన మండలి సభ్యులు మల్కా కొమరయ్య గారు, అంజిరెడ్డి గారు, శాసనసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గౌరవనీయులు పాయన శంకర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రులు, భారతీయ జనతా పార్టీ పదాధికారులు, వేదిక ముందున్నటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్ మహాశైలు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు, శుభాకాంక్షలు, అభినందనలు కూడా. ఎందుకంటే మీ అందరూ దాదాపు 2-2.5 కిలోమీటర్లతోటి ఏ ఉత్సాహంతో అయితే, ఏ సంతోషంతో అయితే ఈ నామినేషన్ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చిండ్రో మీ ఉత్సాహం చూస్తూ ఉంటే లంకా దీపక్ రెడ్డి గారి గెలుపుని ఆ లంకలు ఉన్న రాక్షసులు కూడా ఆపలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రావణుడికి జరిగిన యుద్ధంలో, రావణుడికి జరిగిన యుద్ధంలో ధర్మం రాముని వైపే ఉంది కాబట్టి లంకలో ఉన్న రావణాసురుడు రాక్షసులు ఎంత బలవంతులైనా జయం ధర్మం వైపే నిలబడింది. ధర్మం రేపు కాషాయం కండువా వైపే నిలబడుతుంది, నరేంద్ర మోడీ గారి వైపే నిలబడతా ఉంది. లంకాల దీపక్ రెడ్డి గారి గెలుపు ఈ రోజు నామినేషన్ ర్యాలీతో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. మీకు డౌట్ ఉండొచ్చు, అన్న ఎందుకు వేయాలి, రాష్ట్రంలో బీజేపీ అధికారం లేదు కదా అనే ఎవరికైనా డౌట్ ఉంటే మనకు దయచేసి కార్యకర్త బంధువులందరూ కూడా రేపటి నుంచి మౌత్ టు మౌత్ చేయాల్సిన క్యాంపెయిన్ ఏంటంటే 10 ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో దివంగత ఎమ్మెల్యే గారిని చూసినాం. 10 ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో ఒక్క బస్తీలో ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదు. 10 ఏళ్ల
కేసీఆర్ పాలనలో దివంగత మాగంటి గోపీనాథ్ గారి 10 ఏళ్ల ఎమ్మెల్యేగిరిలో ఒక్క పేదల బతుకు లోపల మార్పు రాలే. ఏమొచ్చింది? సొంత పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టిండనే పేరు తప్ప ఇంకొకటి టీఆర్ఎస్ వాళ్ళు చేయలేదు. ఒకటి ఆలోచించాలి, ఇలా జూబ్లీహిల్స్ ప్రజలు, టీఆర్ఎస్ గల్లీలో లేదు, టీఆర్ఎస్ ఢిల్లీలో లేదు. టీఆర్ఎస్ మొన్నటి ఎన్నికలలో 39 సీట్లు గెలిస్తే ఎవరు 7ఉన్నారో తెలియదు, ఎవరు ఏ పార్టీలు ఉన్నారో తెలియదు. పొద్దుగా లోకండువో పొద్దు గోకండువో స్పీకర్ నోటీస్ ఇస్తే ఒక జవాబు, కాన్స్టిట్యున్సీకి పోతే ఇంకొక జవాబు. 39లో 10-12 మంది పోయినరు. 39 గెలిచినాక కంటోన్మెంట్ లో ఒక బై ఎలక్షన్ వస్తే ఆ సీటు కూడా వాళ్ళే ఓడిపోయినరు. ఏదో ప్రభుత్వం ఉంది, కంటోన్మెంట్ గెలిస్తేదో మారుతుందని ఒక అవకాశం కాంగ్రెస్ కి ఇచ్చిండ్రు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో జూబ్లీహిల్స్ లో లేదా రాయమత్ నగర్ లో, బోరబండలో, లేకపోతే షేక్పేటలో ఒక్క ఇందిరా మిల్లు వచ్చిందేమో ఓటేసే కంటే ముందు మా అక్క చెల్లెళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. వచ్చిందా వకీళ్ళన్నా? 2,500 పింఛన్ 4,000 పెరుగుతుంది అన్నారు. పెరిగిందామా మీ పింఛన్? మళ్ళీ ఒకసారి చెయ్యి కేస్తే అది భస్మాసురాస్తం, మొండి చెయ్యి మిమ్మల్ని కాల్ చేస్తుంది. కాబట్టి దయచేసి ఒకసారి ఓటేసే కంటే ముందు ఆలోచించాలి. 22 నెలల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన ప్రతి హామీకి ప్రజలను మోసగించి, ప్రజలను నష్టపరిచి ఇబ్బందులు పెట్టింది తప్ప కాంగ్రెస్ ఏ రోజు ప్రజల సంక్షేమం కోసం పనిచేయలేదు. బీసీ బిల్లును ముచ్చడేపీరు. బీసీ మంత్రి మొన్ననే మాట్లాడిరు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం మాట్లాడిరో మీరు చూసిరు. నోరుతోటి నవ్వడం, నొసలతో ఎక్కిరించడం కాంగ్రెస్ పార్టీ నైజం తప్ప ఇంకొకటి కాదు. అందుకని దయచేసి 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలన, 22 నెలల కాంగ్రెస్ పాలన చూసినాక ఈ సీటు భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే ఒక్కరున్నా, ఇద్దరమున్నా, ముగ్గురమున్నా, రేపు 10 మంది అయినా ప్రజల పక్షాన నిలబడే పార్టీ భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొకరు కాదు. కాబట్టి దయచేసి ఈ నవంబర్ 11న జరిగే ఎన్నికల్లో లంకాల దీపక్ రెడ్డి గారిని కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. చింతల గారు మీదికి రండి ఒకసారి. చింతల రామచంద్ర గారు మాజీ శాసనసభ్యులు. ఇప్పుడు కృష్ణ యాదవ్ గారు మాజీ మంత్రివర్యులు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.